అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఈ నెల అంటే మార్చి 19వ తేదీ గురువారం రోజు మనకు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వస్తుంది కదండి. ఉగాది పండుగ అంటేనే ఉగాది పచ్చడి మనకి గుర్తొస్తుంది. ఉగాది పచ్చడి మరియు బెల్లం పరమాన్నము. అంటే ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది కదండి. ఎక్కువ హడావిడి హంగామా చేయకుండా ఒక్కసారి కుక్కర్లో అన్నం వండుకొని 3 నైవేద్యాలను చక్కగా తయారు చేసుకోవచ్చు. బెల్లం పరమాన్నం మరియు మామిడికాయ పులిహోర, మినప గారెలు, దద్దోజనం. తక్కువ టైంలోనే ఇవి తయారు చేసుకోవచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది, చివరి వరకు చూడండి. ఉగాది పండుగకు ఈ నైవేద్యాలే చేసి పెట్టాలనేం లేదండి. ఉగాది పచ్చడి ఒక్కటి కూడా తయారు చేసి చక్కగా స్వామివారికి సమర్పించవచ్చు. స్టవ్ వెలిగించాలంటేనే భయమేస్తుంది. ఎందువల్లనంటే సిలిండర్ అయిపోతుందేమోనని. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా ఒక్కసారి రైస్ కుక్కర్లో అన్నం వండుకొని ఇలా 3 రకాలుగా నైవేద్యాలు తయారు చేసుకోవచ్చు. ఉగాది అంటేనే మనము ఉగాది పచ్చడితో ప్రారంభమవుతుందండి. ఆ పచ్చడి తయారీ కోసము నేనైతే ప్రతి సంవత్సరం ఒక కొత్త మట్టి పాత్రను తీసుకుంటానండి. ఉగాది పచ్చడికి ఉపయోగించుకొని ఆ తరువాత నుంచి ఇందులోనే పెరుగు తయారు చేసుకుంటాను. చాలా చల్లగా తీయగా గడ్డగా వస్తుందండి పెరుగు అనేది. ఉగాది పచ్చడి అనేది మట్టి పాత్రలో చేస్తే చాలా మంచిది. దానికోసం ముందుగా అయితే ముందు రోజు ఇలా మట్టి పాత్రను తీసుకువచ్చి నీళ్ళల్లో ఒక రోజంతా నానబెట్టాలండి. తరువాతనే ఉపయోగించాలి. నైవేద్యాలు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు బియ్యం వేస్తున్నానండి. 2 గ్లాసులు బియ్యం వేసిన తర్వాత చక్కగా బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన తరువాత మనము ఏ కొలత బియ్యం తీసుకున్నామో ఆ కొలతకి డబుల్ వాటర్ పోసుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి వెంటనే స్టవ్ మీద పెట్టకుండా అరగంట నానిన తరువాత స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈలోపు మనము ఉదయాన్నే నైవేద్యాలు తయారు చేయగాలి కాబట్టి 2-3 గంటలు ముందుగా మినపప్పు అనేది నానబెట్టుకోవాలి. నానినటువంటి మినపప్పు వాటర్ లేకుండా చూసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, మనం నానబెట్టుకున్నటువంటి మినపప్పు ఉంది కదండి, వాటర్ లేకుండా మినపప్పు వేసుకోవాలి. వాటర్ వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది, వడ అనేది చక్కగా రాదు. రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. నైవేద్యం కొరకు తయారు చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ అనేది వాడట్లేదండి. చక్కగా మెత్తగా ఇలా మిక్సీకి పిండి వేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తము ఒక గిన్నెలో వేసుకోవాలి. పిండి అనేది ఇలా మెత్తగా రావాలండి. అప్పుడే మనకి వడ అనేది నూనె పీల్చదు మరియు కరకరలాడుతూ వస్తుంది. మామూలుగా నైవేద్యం కాకుండా మనం తినేదానికి చేసుకుంటే ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. 1 స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి 5 నిమిషాలు ఈ పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. నేనైతే వంట సోడా కూడా వేయనండి. చాలా రుచిగా వస్తాయి. మనం కలిపే విధంలో ఉంటుంది. చక్కగా ఇలా కలిపిన తరువాత చేతికి తడి చేసుకొని ఇందులో నుంచి కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాల్ లాగా తయారు చేసుకొని చక్కగా వడ తయారు చేసి ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి. ఈలోపు మనకి ఆయిల్ బాగా హీట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా ఒకదాని తరువాత ఒకటి వడలు అనేవి వేయాలి. వడ వేసిన తరువాత వెంటనే మనకు ఇలా పైకి రావాలండి. అప్పుడే నూనె పీల్చకుండా ఉంటుంది.
ఈ మూకుడు ఎంతవరకు పడుతుందో అన్నీ నేను ఒకదాని తరువాత ఒకటి వేసి వెంటనే కదపకుండా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే అటువైపు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా ఇటువైపుకి తిప్పుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా వస్తాయి. వడ అనేది హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయకూడదండి. ఎప్పుడు కానీ మీడియం ఫ్లేమ్లోనే చక్కగా నెమ్మదిగా కాల్చుకుంటే మనము కాస్త టైం తీసుకొని తిన్నా కానీ వడ అనేది పైన కరకరలాడుతూ లోపల కూడా పిండిగా లేకుండా చక్కగా ఉడుకుతుంది ఆ పిండి మొత్తం. ఇలా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని గరిటె సహాయంతో తీసి ప్లేట్లో వేసుకుంటే సరిపోతుందండి. నేను ఎప్పుడు మినపగారెలు చేసినా మిక్సీకే వేస్తానండి. అయినా కానీ చాలా కరకరలాడుతూ ఎంతో రుచిగా వస్తాయి. మనము ముందు కుక్కర్ పెట్టుకున్నాం కదండీ! 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత కాస్త వేడి మీదే తీసుకుంటే మనకి పొంగలికి, పెరుగన్నానికి అంటే దద్దోజనానికి సరిపోతుందండి. ముందుగా అయితే నేను పులిహోరకి తీస్తున్నాను. ఒక్కసారే అన్నం వండుకొని మూడిటికి ఉపయోగించుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. నేను కాస్త ఎక్కువగా పులిహోరకు తీసి కాస్త దద్దోజనానికి ఆ కుక్కర్ గిన్నెలోనే కొంచెం అన్నం ఉంచి గరిటెతో మెదిపినట్లయితే మెత్తగా వస్తుందండి. ఆ మెత్తగా ఉన్నటువంటి అన్నంలో కాచినటువంటి పాలు వేసి 2 యాలకులు కూడా వేసి మరొకసారి ఉడికించాలి. పొంగల్లోకి కొంతమంది పెసరపప్పు, పచ్చిశనగపప్పు అవి వేసి ఉడికిస్తూ ఉంటారు కదండీ! మీకు అలా చేసుకోవాలి అనుకుంటే సపరేట్‌గా కూడా కుక్కర్ గిన్నెలో బియ్యము, పెసరపప్పు కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకోవడం వలన మనకి తక్కువ టైంలో 3 రకాలు చేసుకోవచ్చు. ఇలా చక్కగా పాలు, అన్నము ఉడికిన తరువాత తురిమినటువంటి బెల్లం వేసి బెల్లం మొత్తం కూడా కరిగి దగ్గర పడుతుంది కదండీ! అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనము దద్దోజనానికి అన్నం తీసి పెట్టాం కదండీ! ఆ అన్నాన్ని మెత్తగా గుంట గరిటెతో మెదుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసి, ఒక్క గరిటెడు పెరుగు, 1 కప్పు గోరువెచ్చని పాలు వేసుకుంటే ఈ దద్దోజనం అనేది పులుపుగా కాకుండా మంచి రుచిగా వస్తుంది. చక్కగా బెల్లమంతా కరిగి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తరువాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం ఇలా. తరువాత ఒక చిన్న సైజు మామిడికాయని తీసుకుంటున్నానండి. ఒక్క మామిడికాయ తీసుకుంటే ఇందులో ఒక సైడు మనము పచ్చళ్ళలోకి అంటే ఉగాది పచ్చళ్ళలోకి ఉపయోగించుకోవచ్చు. మిగిలింది అన్నంలోకి ఉపయోగించుకోవచ్చు. నేనైతే ముందుగా పచ్చడికి ఒక సైడు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్‌లో తీసి పెడుతున్నానండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి మరీ ముదురుగా లేకుండా కాస్త లేతగా ఉంటున్నాయండి. లేతగా ఉండేటివే ఒగురుగా ఉంటాయి. మరీ అంత పులుపుగా ఉండదు ఈ కాయ అనేది. చక్కగా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇది ఉగాది పచ్చడి తయారు చేసుకునేదానికి ఉపయోగించుకోవాలి. మనము పచ్చడి తయారు చేసుకునే ముందుగానే చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి త్వరగా అయిపోతుంది. మిగిలిన మామిడికాయ ఉంది కదండీ! ఆ మామిడికాయని చక్కగా తురుముకోవాలి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే ఇక్కడ తురిమాను. ఈ తురుముతో అన్నాన్ని తయారు చేసుకోవాలి. చాలా రుచిగా వస్తుందండి మామిడికాయ పులిహోర అనేది. పైన తొక్కు తీయకుండానే తురిమితే సరిపోతుంది. ముందుగా మనము ఒక వెడల్పు గిన్నెలో తీసాము కదండీ! ఆ అన్నాన్ని చల్లారిన తరువాత ఇలా పొడి పొడిగా చేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి అన్నం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పోపు కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసి చక్కగా వేగిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి కూడా చక్కగా వేగిన తరువాత తుంచిన ఎండుమిర్చి, కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు వేసి అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 1 స్పూను పసుపు, 1/2 స్పూను ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఈ
పోపులోనే మనం తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుము ఉంది కదండి, ఆ తురుము మొత్తం వేసుకోవాలి. తురుము ఎక్కువసేపు వేయించనవసరం లేదండి, కాస్త వేడైతే సరిపోతుంది. మొత్తం పోపు కలిసే విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం ముందు చల్లారబెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదండి, అందులో కలుపుకోవడమే. మామిడికాయ పుల్లదనాన్ని బట్టి మరీ పుల్లంగా ఉంటే నిమ్మకాయ అవసరం లేదండి. ఇప్పుడే కాయలు వస్తున్నాయి కాబట్టి కాస్త పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి నేను అరచెక్క నిమ్మరసం కూడా పిండాను. నిమ్మరసం వేసిన తరువాత చక్కగా గరిటతో కానీ చేత్తో కానీ మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ. తరువాత మనము పొంగల్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొంగలి కోసము నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు పలుకులు, ద్రాక్ష వేసి చక్కగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి బెల్లపు పొంగల్లో కలుపుకోవడమే. తరువాత మనం పులిహోర కలిపెట్టుకున్నాం కదండి, ఆ పులిహోరను కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ గిన్నెలు మొత్తము నేను నైవేద్యాలు తయారు చేసేదానికే సపరేట్గా ఉంచుతానండి. నైవేద్యం ఏ రోజు తయారు చేస్తే ఆ రోజే ఈ గిన్నెలను ఉపయోగిస్తాను. చక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. తరువాత దద్దోజనం కలిపి పెట్టుకున్నాం కదండి, దానికి కూడా పోపును పెట్టుకుందాం. ఒక చిన్న ఫ్రై ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి దద్దోజనంలో కలుపుకోవడమే. ఆయిల్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కుక్కర్లో ఒక్కసారి అన్నం వండుకొని ఇలా బెల్లపు పరమాన్నము, నిమ్మకాయ పులిహోర, దద్దోజనం 3 తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉగాది పచ్చడి కోసము వేపపూత ఉంటుంది కదండి, ఆ వేపపూతని చక్కగా ఇలా వేరు చేసి పెట్టుకోవాలి పూత వరకు. పచ్చడిలో చేదు కోసము మనము ఈ వేపపూత అనేది ఉపయోగిస్తాము. మామూలుగా అయితే నేను ఈ నైవేద్యాలు, ఈ పచ్చడి అనేది ముందుగా అయితే తయారు చేయనండి, ఆ రోజే తయారు చేస్తాను. ఆ రోజు వీడియో పెడితే చాలామంది అక్క ముందు రోజు వీడియో పెట్టుంటే మేము చూసుకొని చక్కగా నైవేద్యాలు కానీ పచ్చడి కానీ తయారు చేసి స్వామివారికి మేము కూడా సమర్పించే వాళ్ళం కదా అంటారు. అందువలన అడిగిన వాళ్ళ కోసము ఇలా ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ముందు రోజు మనము మట్టి పాత్రను నీళ్ళల్లో నానబెట్టాము, మీకు గుర్తుందండి. ఆ మట్టి పాత్రను చక్కగా శుభ్రం చేసుకొని ఈ మట్టి పాత్రల్లోనే మనము ఉగాది పచ్చడి అనేది తయారు చేసుకోవాలి. మీకు వీలైతే మట్టి పాత్రలో తయారు చేయండి, లేదంటే మామూలుగా కూడా మీరు ఎలా తయారు చేసుకుంటున్నారో అలాగనే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా మట్టి పాత్రను తీసుకొని చక్కగా ఈ సమ్మర్లో అంతా మజ్జిగ కానీ పెరుగు కానీ ఆ మట్టి పాత్రల్లో ఉంచుకొనే తాగుతానండి. అప్పుడు ఒంటికి కూడా మనకి డీహైడ్రేషన్ కాకుండా బాడీ అనేది కూల్గా ఉంటుంది. ఇందులో మనము పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంచుకొని తాగినట్లయితే. ముందుగా ఆ మట్టి పాత్రకి పసుపు కుంకుమ పెట్టానండి. షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిలో తీపి కోసము బెల్లము, పులుపు కోసము చింతపండు, కారం కోసము మిరియాలు, రుచి కోసము ఉప్పు, చేదు కోసము వేపపూత, వగరు కోసము మామిడికాయ ముక్కలు ఉపయోగిస్తారండి. ముందుగా మనం తీసుకున్నటువంటి మట్టి పాత్రలో తీపి కోసము బెల్లం వేసుకోవాలి. బెల్లం తురిమి వేసుకుంటే త్వరగా మనకి కరుగుతుంది. ముందుగా నానబెట్టినటువంటి చింతపండు ఉంది కదండి, దానిని చక్కగా పిసికి పిప్పి లేకుండా ఇలా ఒక ఫిల్టర్ సహాయంతో ఆ వాటర్ అంతా ఆ పాత్రలో ఉంచుకోవచ్చు. ఇలా పులుపు కోసము చింతపండు రసం వేసి ఆ తరువాత కారం కోసం చాలామంది మిరప్పొడి వాడతారండి, అది వాడకూడదు. మిరియాల పొడి ఉపయోగించాలి. తరువాత రుచి కోసం రాళ్ళ ఉప్పు, వగరు కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు, చేదు కోసం వేపపూత నలిపి వేసుకోవాలి. చక్కగా మొత్తం వేసుకున్న తరువాత 6 రుచులు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తయారైంది. ఈ ఉగాది పచ్చడిలాగా మన జీవితం కూడా
తీపి, పులుపు, కారం, వగరుతో నిండి ఉండాలనే ఉద్దేశంతో ఉగాది రోజు ముందుగా ఈ పచ్చడిని నైవేద్యంగా స్వామివారికి సమర్పించి తరువాత ప్రసాదంగా మనము స్వీకరిస్తాము. ఆ తరువాతనే ఏ పనైనా ప్రారంభిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అంతేనండి, కొంతమందికైనా ఉపయోగపడుతుందని ముందుగానే అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.